నమస్తే వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ముందుగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనాలిసిస్ చేసే ముందు ఫస్ట్ టాపిక్ చూస్తే గనక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకరైన జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. జగన్ రాకతో తెనాలైతే జనసంద్రమైంది. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పై జగన్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే జగన్ పర్యటనపై కూటమి నేతలు చాలా తీవ్రంగా స్పందించారు. గంజాయి గ్యాంగ్ కు జగన్ సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మరోవైపు జగన్ కు వ్యతిరేకంగా కొందరు దళిత సంఘాల కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు. ఇక జగన్ తెనాలి పర్యటనను ఎలా చూడాలి, కూటమి నేతల అభ్యంతరాలేంటి, దీనిపై భరత్ అనాలిసిస్ చేస్తారు. అసలు ముందుగా జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ పిల్లాడును చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చారు. ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు. ఈ పిల్లాడును చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ పిల్లాడు బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్. జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు. ఈ పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి కరీముల్లా అనే పిల్లాడు, ఇంకొక యంగ్స్టర్ 21 సంవత్సరాల ఆ పిల్లాడు. ఇంకొక యంగ్స్టర్ అక్కడ తాను స్థలాల్లో ఉండడు, తాను కూడా మంగళగిరిలో ఉంటాడు. ఈ బాబులాల్ అదర్వైజ్ నోన్ యాజ్ కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు. ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తాను చూడడానికి వచ్చాడు. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. మీరు చాలా కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తారు ప్రతిదీ, కానీ ఇక్కడ చాలా సెన్సిబుల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దండన చేయడం అనేది కరెక్ట్ అని ఒక వర్గం అంటే, చట్టాన్ని చేతుల్లో ఎలా తీసుకుంటారని ఒకరు అంటారు. అలాగే అంటే ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఒక ఎక్సీఎం వెళ్ళి వాళ్ళని పరామర్శించడంతో యువతలో ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? సో మీరేం చెప్తారు? అంటే ఈ విషయంలో అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. మీరు అన్నారు కరెక్ట్ అనాలిసిస్. ఉన్న అనాలిసిస్ కు పాజిటివ్ కామెంట్స్ రావచ్చు, నెగటివ్ కామెంట్స్ కూడా ఎక్కువ రావచ్చు. ఒకటి, అసలు ఈ సంగతి ఎట్లా చోటు చేసుకుంది? పోలీస్ వెర్షన్, అవతల వైపు వెర్షన్, రెండు వెర్షన్లు చూద్దాం. పోలీస్ వెర్షన్ ఏంటంటే, వీళ్ళు గంజాయి మత్తులో ఉండి కానిస్టేబుల్ మీద, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద అటాక్ చేశారు. అందుకని ఆ అటాక్ ఎక్కడైతే చేశారో ఆ అటాక్ చేసిన దగ్గరే రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి మిగతా వాళ్లకు ఒక మెసేజ్ ఏంటంటే, మీరు ఈ గంజాయి మత్తులో, నిజానికి గంజాయి మత్తులో చాలా నేరాలు జరుగుతున్నాయి. ఇది ఈ డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ కల్చర్, హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ ఉంది, అంటే ఓపియం లాంటిది. ఆంధ్రప్రదేశ్ లో ఏమో గంజాయి కల్చర్, విపరీతంగా గంజాయి వాడకం పెరిగిపోయింది. దీని గంజాయి మత్తులో చాలా నేరాలు చేస్తున్నారు. రేపులు, హత్యలు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది క్రైమ్స్ జరుగుతుంది మత్తులో. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి, హైదరాబాద్ లోనేమో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు డ్రగ్స్, డబ్బులు పెట్టని వాళ్ళు గంజాయి. సో ఈ గంజాయి మత్తులో ఉండి ఆ కానిస్టేబుల్స్ మీద దాడి చేసినందుకు తెనాలి పోలీసులు, అక్కడ ఎస్పీ వాళ్ళని ఏంటంటే మిగతా వాళ్ళకి మెసేజ్ పంపాలని చెప్పి రోడ్డు మీద కొట్టారు. అయితే కొట్టిన వాళ్ళు 2 దళితులు, ఒక మైనారిటీ. ఇప్పుడు ఒకటి మనం ఏం చేసామంటే, నేరం చేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ కొట్టడం, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కులం, అందుకని నేను చెప్పాను దీనిలో ఎవరిని సాటిస్ఫై చేయలేదు. కులం కార్డు తీసుకొచ్చారు, దళితుల మీద దాడి చేస్తారా అంటే ఇక్కడ తప్పు అనేది చేసింది ఎవరు అన్నది చూడాలి. కానీ ఇప్పుడు ఆ తప్పు చేసింది దళితుల, కమ్మన, రెడ్డియా, బీసీ అనేది చూడకూడదు.
కొద్దిమంది క్వశ్చన్ చేయొచ్చు, అదే కాపు రెడ్డో కమ్మనో అయితే ఇట్లా రోడ్డు మీద కొడతారా అని చెప్పి, వాళ్ళ కులం తక్కువ కాబట్టి ఆ విధంగా ఉద్దేశించే దళితులు కాబట్టి ఏం చేయలేరన్న ఉద్దేశంతో కొద్దిమంది క్వశ్చన్ చేయొచ్చు ఇక్కడ. అది పక్కన పెడితే ఒకటి ఇక్కడ జగన్ క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే ఆ రోడ్డు మీద కొట్టకూడదు ఎవరిని కూడా, పోలీసులు చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదని క్వశ్చన్ చేస్తే ఓకే. ఎందుకంటే మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, వాళ్ళ కానిస్టేబుల్ మీద అటాక్ చేస్తే వాళ్ళ మీద చేయాలి. అది కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ కదా. ఉత్తరప్రదేశ్ తర్వాత కుల రాజకీయాలు ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేంటి దళిత్ కార్డు వాడితే కనుక ఎక్కువ మైలేజ్ అని వైసీపీ. సో అదే మళ్ళీ దళితులతో కౌంటరు ఎవరు ఇప్పిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ దళిత మంత్రులు వాళ్ళంతా కూడా కౌంటర్ ఇప్పిస్తున్నారు. వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు? డాక్టర్ సుధాకర్ దళితుడే కదా, అంతకుముందు ఏం చేశారు, ఇట్లా ఈ కేసులు తీసుకొస్తున్నారు. సో ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కులాల కుంపట్ల వల్ల ఆల్రెడీ నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ అభివృద్ధిలో వేగంగా పరిగెడుతుంటే ఈ 10 సంవత్సరాల్లో ఈ కుల పిచ్చి వల్ల తక్కువ కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మీకు తెలుసు ఇక్కడ కులం పట్టింపు ఎక్కువ లేదు. కులం పట్టింపు ఎంత ఉంటే అంత ఉత్తరప్రదేశ్, బీహార్ ఎందుకు వెనుకబడి ఉన్నాయి? బీమారు స్టేట్స్ అని ఎందుకంటారు? సో ప్రతిదానికి కులం ఆపాదించడం కరెక్ట్ కాదు ఒకటి. రెండోది ఏంటంటే జగన్ ఒక వరకు రైట్, ఏంటంటే ఎంత తప్పు చేసినా సరే రోడ్డు మీద అట్లా చట్టం చేతిలోకి తీసుకునే అధికారం లేదు పోలీసులకైనా వాళ్ళకైనా. వాళ్ళకు మెసేజ్ అంటే ఇప్పుడు ఆ నేరాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ సజ్జనార్ అప్పట్లో ఈ కేసులో పోలీసుని ఎన్కౌంటర్ చేసినప్పుడు కొద్దిమంది సమర్థించారు. వరంగల్లో యాసిడ్ దాడి నిందితుల మీద వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు కొద్దిమంది సమర్థించారు, దాన్ని చట్టంలో చేతిలోకి తీసుకోవద్దని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సమర్థించారు రేప్ చేసి చంపినప్పుడు. సో వీళ్ళు చేసిన నేరం ఆ కానిస్టేబుల్ని కొట్టినందుకు ఇంతగా చేస్తారా అని చెప్పి, అంటే ఆ చేసిన నేరం తీవ్రత కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ క్వశ్చన్ అక్కడి వరకు చేయాల్సింది ఏది, రోడ్డు మీద కొట్టడం తప్పు అని చేయాల్సింది. ఆ కుటుంబాలకి పరామర్శ, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడం అన్నది ఇక్కడ నేనేంటంటే తప్పు అని నేను అంటాను. అంటే ఇప్పుడు ఎందుకంటే కుటుంబాలు వాళ్ళకు పాస్ట్ హిస్టరీ ఉంది. ఈ జాన్ విక్టర్ మీద 8 కేసులు ఉన్నాయి, తర్వాత మిగతా వాళ్ళ మీద 11 కేసులు ఉన్నాయి, ఇంకో 2 మీద రౌడీ షీటర్స్. ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం కాదు, ఓకే ఫస్ట్ టైం ఏదో తాగిన తప్పులో మైకలో తప్పు చేశారంటే ఓకే. 8 కేసులు 11 కేసులు ఉన్న వ్యక్తులు ఇంటికి వెళ్తే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మాజీ ముఖ్యమంత్రి? అయితే ఇప్పుడు ఆ పరామర్శించి ఆయన చాలా తెలివిగా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ జైలు నుంచి బయటకు వచ్చేసారు, వాళ్ళు లేరు, వాళ్ళ తల్లిదండ్రులని పరామర్శించారు. వాళ్ళని పరామర్శిస్తే రౌడీ షీటర్లను పరామర్శించిందన్న విమర్శ వస్తుందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు తెలీదు, వాళ్ళు ఆల్రెడీ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సో వాళ్ళని పరామర్శిస్తే తప్పని చెప్పి తెలివిగా వాళ్ళ తల్లిదండ్రులని పరామర్శించారు. సో ఇదంతా పొలిటికల్ గేమ్. వీళ్ళు ఇప్పుడు జగన్ దళితులను మాట్లాడడం, దళిత మంత్రులు అక్కడ కౌంటర్ ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు కౌంటర్ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ అనిత కౌంటర్ ఇచ్చారు, ఆమె దళితే కదా. సో ఏంటంటే కులాల కుంపటి రాజేయడం, దీన్ని అధికార ప్రతిపక్షాలు కలిసి మళ్ళీ ఒక పూర్తిగా రాజకీయం చేసిన పరిస్థితి. ఒకటి చట్టాల్లో చేతిలోకి తీసుకోవడం అన్నది పోలీసులు ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు, కానీ కొంతమంది సమర్థిస్తారు. గంజాయి మత్తులు ఇంకేదన్నా పెద్ద నేరం చేస్తే ఎట్లా ఒక మెసేజ్ పంపాలి కదా అన్న ఉద్దేశం. పోలీసులు చేసింది అయితే లీగల్గా అయితే కరెక్ట్ కాదు. కానీ ఏమంటారు, మరి రఘురామకృష్ణరాజు ఎంపీనే కొట్టారు, ఎంపీ ఏం తప్పు చేశాడని కాళ్ళ మీద కొట్టారు. ఆయనకు 3rd డిగ్రీ చేసినందుకు ఆయన చేశాడు కదా జగను, అది వాస్తవమే కదా. ఆయన కాళ్ళ సేమ్ అదే కాళ్ళ మీద పోలీసులతో కొట్టించారు కదా. ఆయనంతా గంజాయి తాగాడా లేకపోతే ఏం నేరం చేశాడని కొట్టించారు. సో దీనికి 2 వైపులా కోణాలు వస్తాయి మళ్ళీ. సో మనతో పాటు మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఉన్నారు, అమలాపురం మాజీ ఎంపీ. హర్ష కుమార్ గారు ఎట్లా తెనాలి ఘటనను ఎట్లా చూస్తారు? దీన్ని కులం యాంగిల్లో చూడడం కరెక్టా? వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి
ఆ విధంగా పనిష్మెంట్ యాంగిల్ ఏ కులం వాళ్ళైనా కొట్టొద్దు అనడం కరెక్టా? అసలు కులం యాంగిల్లో చూడడానికి అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా దారుణంగా కొట్టారు. సభ్య సమాజం అంతా తల వంచుకునేలా కొట్టారు. మామూలుగా కొట్టలేదండి అండి. ప్రతి సెంటర్ లోనూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేశారు పోలీసులు. అక్కడ ఇద్దరు సీఎల్ని ఇమీడియట్ గా సస్పెండ్ గా డిస్మిస్ చేయాలి, ఎస్పీని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా. ఇప్పుడు దాకా అంత డెలిబరేట్ గా కొట్టిన సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదంటే ఇట్స్ ఏ షేమ్ఫుల్ ఫర్ ది గవర్నమెంట్, షేమ్ఫుల్ థింగ్. డీజీపీ కళ్ళ మూసిపోయి ఉన్నాడా, మరి కోర్టులు ఏం చేస్తున్నా అసలు ఏం అర్థం అవట్లేదు. అంత దాంట్లో కొట్టబెట్టి కొల్లవేంటిది ఇక్కడ? అలా కొట్టడం అన్నది తప్పు. కానీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటారు. కేసులు ఏమున్నాయి సార్? 9 కేసులు ఉన్నాయి విక్టర్ మీద. అవును, కేసులు ఉన్నాయి. కేసులు ఏం కేసులు అండి? గంజాయి కేసులు. ఆ గంజాయి కేసులో గంజాయి ఎవరు అమ్మించారండి? పోలీసులే కదా అమ్మించారు. ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది? 18వ సంవత్సరం నుంచి 2018 నుంచి 2024వ తారీఖు వరకు వాళ్ళ మీద రౌడీ షీట్ ఎందుకు పెట్టలేదండి? 25వ తారీఖున కోర్టుకి తీసుకెళ్లే ముందు ఎందుకు రౌడీ షీట్ పెట్టారు? 24 వరకు కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు గంజాయి ఆ కేసులు ఉన్నాయని తెలుసు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయని తెలుసు. ఎవరు చేపిస్తున్నారు ఆ గంజాయి వ్యాపారం? వాళ్ళే చేపిస్తున్నారు. వాళ్ళు చెయ్యనన్నామనే కదా, చెయ్యమో మేము మంచి మనుషులుగా ఉంటామనే కదా కొట్టారు. పోలీసులు అసలు దీంట్లో సమర్థించడానికి అసలు ఎటువంటి పరిస్థితుల్లో తీరలేదండి. మొత్తం గంజాయి వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నదే పోలీసులు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి నుంచి కాదండి, ఎంతో కాలం నుంచి జరుగుతుంది దందా. ఈ గంజాయి మీరు పోలీసు రైల్వే జైల్లోకి వెళ్ళి చూడండి. గంజాయి వాళ్ళు ఇలా వస్తారు, మళ్ళీ వాళ్ళు అలా తీసుకెళ్లిపోతారు. అంతా జైవీం సినిమా. దళితులను టార్గెట్, బీసీలని, పేదోళ్ళని, బెయిల్ ఇవ్వలేని వాళ్ళని అంటే ఇప్పుడు పోలీసులు బట్ ఇప్పుడు గంజాయి అయితే ఆగిపోవాలి కదా. గంజాయి వల్ల ఎలా పెడతారు పోలీసులు అన్న దానికి మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసిన స్కెచ్, వాళ్ళే ఫోన్లు, వాళ్ళదే కారు, వాళ్ళదే గంజాయి పోలీసులదే. అయినా కానీ గంజాయి కేసు పెడతారు పన్నోళ్ళ మీద. మీరు ఏమనుకుంటారు పోలీసుల గురించి, ప్రభుత్వం గురించి? ఇది సరే, ఇప్పుడు నేను అనేది ఓకే, గంజాయి పోలీసులే నడిపిస్తున్నారంటారా మీరు? గంజాయి పోలీసులే నడిపిస్తున్నారు. 18 నుంచి 25వ తారీఖు 25వ సంవత్సరం వరకు పోలీస్ స్టేషన్ కోర్టుకు పంపించే వరకు వాళ్ళ మీద ఎందుకు రౌడీ షీట్ పెట్టలేదు? కేసులు అయితే ఉన్నాయి కదా. కేసులున్న విషయం వాస్తవమే కదా. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి కూడా చెప్తాను నేను. ఏం కేసులో చెప్తాను. ఆ గంజాయి నడిపిస్తున్నది పోలీసులే, మామూలు తీసుకుంటున్నది పోలీసులే. గంజాయి మామూలు తీసుకుంటున్నది పోలీసులే. ఎస్పీకి సంబంధం ఉంది ఇది. నేను చెప్తున్నది అదే. ఆ రోజు 25వ తారీఖున పోలీసు రౌడీ షీట్ ఎందుకు పెట్టాలో అప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? అన్ని కేసులు ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా చూడాలి కదా. ఏదో అమాయకుల్ని గవర్నమెంట్ తెగ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ బాబోయ్ వాళ్ళంతా పెద్ద నేరస్తులని మాట్లాడుతున్నారు. ఎవరు నేరం చేయట్లేదండి. ముఖేష్ అంబానీ 20,000 కోట్లు దొంగతనం చేశాడు ఓఎన్జీసీలో. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? గంజాయి దొంగతనం కదా అంటే ఓఎన్జీసీలో బావుల్లో దొంగతనం ప్రూవ్ అయితే ఓఎన్జీసీలో నేరం చేస్తే 20,000 కోట్లు అంబానీ చేస్తే ప్రూవ్ అయితే కోర్టులు, నేను అనేది కోర్టు లేకపోతే క్రైమ్ అండి. క్రూడ్ క్రైమ్ సుప్రీం కోర్టు డబ్బులు ముఖేష్ అంబానీ ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టాలా? నేను గంజాయి కేసును ఇది ఫైనాన్షియల్ గంజాయి కేసు వాళ్ళని లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని చేతుల్లో తీసుకుని కొడతారా పోలీసు వాళ్ళు? అది చెప్పండి. అంటే వాళ్ళకి హక్కు ఏముంది? వాళ్ళకి రైట్ ఉంది పోలీసులకి. కానీ మరి రైట్ ఉందండి. పోలీసులు ఎట్లా కొట్టారు? పోలీస్ కానిస్టేబుల్ ని కొట్టారు మత్తులో, లేకపోతే రేపు వాళ్ళ మత్తులో కొడితే కేసు పెట్టుకోమారండి. కేసు కొడతారా? కానిస్టేబుల్ కొడితే కేసు పెట్టుకోమంటారు కదా. అంతే, కేసు అంతే. చట్టం ఏం చెప్తుంది? కేసు పెట్టాలి. అందుకనే కదా ఇప్పుడు పోలీసులు రూల్ ఆఫ్ లా ఫాలో కాలేదనే కదా ఇక్కడి వరకు వచ్చింది. కొట్టినట్టు మీకు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఉందా? రూల్ ఆఫ్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ చూపించగలరా? హర్ష్ కుమార్ గారు, రూల్ ఆఫ్ లా ఫాలో కాలేదనేది కదా ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయింది.
పోలీసులు సరిగ్గా రూల్ ఆఫ్ లా ఫాలో ఉంటే ఎవడో మీడియా వారు మీరు అడుగుతున్నారు గాయాలకు సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నాయా పోలీస్ కానిస్టేబుల్ ఏ చాకులతో పడబోయారా చాకులు గీతలు వేయండి కత్తిపోట్లు వేయండి కానిస్టేబుల్ కి మరి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయండి మాట్లాడని పిలవకండి మీరు ఇలాగా మాట్లాడతాం మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తాం మేము గవర్నమెంటే సపోర్ట్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం హర్ష కుమార్ గారు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలిసే పిలిచాం కదా తప్పే కాదన్నట్టు మాట్లాడుతున్నారు ఏ తప్పు కాదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం కరెక్టా రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు మనం ఎవరన్నా చూసామండి లేదు కదా మరి ఆయన చెప్పారు కదా ఎంపీ ఒట్టిగానే చెప్తారా గాయాలు ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం రఘురామకృష్ణరాజు గాయాలైనట్టు ఉన్నాయి కదా గాయాలైనట్టు ఉంది కదా కొట్టారో లేదో ఎవరు తెలుసు రఘురామకృష్ణరాజు ఏమైనా గంజాయి నేరం చేశాడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే కొడతారా కొట్టినట్టు ఏమంటాం కొడతారా ప్రూవ్ అయిందా మీకు ఏమన్నా కోర్టులో ప్రూవ్ అయిందా అయింది కదా మెడికల్ రఘురామకృష్ణరాజు ఆయన కొట్టినట్టు ఇచ్చారు కదా ఆర్మీ హాస్పిటల్ ఇచ్చింది కదా రిపోర్టు రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు ఎక్కడ ప్రూవ్ కాదు ఇప్పుడు నేను హర్ష కుమార్ గారు వినండి ఒక్క నిమిషం సమాధానం చెప్పండి హర్ష కుమార్ గారు ఒక నిమిషం ప్రూవ్ అయింది రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది అందుకనే కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఫైనల్ కాదు కదా అది ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఫైనల్ కాదు అందుకనే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు జరుగుతుంది కదా చెప్పాలి కదా జడ్జి కదా తీర్పు ఇవ్వాలి మీరు ఎలాగ ఇస్తారు రఘురామకృష్ణ ఎలా చెప్తాడు తెలుగుదేశం మీరు కూడా తీర్పు ఇచ్చేశారు కదా ముఖేష్ అంబానీ 20,000 కోట్ల ఫ్రాడ్ అని చెప్పి మీరు తీర్పు ఇచ్చేశారు కదా ప్రూవ్ అయిందా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంది 20,000 కోట్ల మరి ఆయనకి జైలు శిక్ష సుప్రీంకోర్టు వేసిందా జైలు శిక్ష సుప్రీంకోర్టు వేసిందా జైలు శిక్ష ప్రూవ్డ్ థింగ్ అండి అది సుప్రీంకోర్టు వేసిందా జైలు శిక్ష వేసిందా అంటారా ప్రూవ్డ్ అంటే వేసిందా అంటారా ముఖేష్ అంబానీ ఓఎన్జీసీ దగ్గర డబ్బులు కొట్టేశాడు ముఖేష్ అంబానీ నేను సమర్థించాల్సిన అవసరం లేదు ముఖేష్ అంబానీ మీరు గంజాయి కేసులు 2 పోలుస్తున్నారంటే అది కరెక్ట్ కాదు కదా మీరు పోల్చడానికి నేను అనట్లేదు ఎవరిని దొంగతనం అంటే అక్కడో దొంగతనం ఇక్కడో దొంగతనమా 8 కేసులు నేను అనేది 8 కేసులు ఉన్న వాళ్ళ నేను ఇంకోటి చెప్తున్నాను ప్రధాని మోడీ మోడీ మీద చెప్తున్నాను నేను కొకైన్ 25,000 టన్నుల కొకైన్ వైజాగ్ పోర్ట్ లో దొరికితే ఇంటర్పోల్ ఇస్తే అక్కడ కొకైన్ ఉందని చెప్పి మీరు తర్వాత సిబిఐ వాళ్ళు కొకైన్ లేదన్నారు హర్ష కుమార్ గారు ఇట్లా కంపేర్ చేసుకుంటే ఒక నిమిషం ఇట్లా కంపేర్ చేసుకుంటూ పోతే అసలు ఏ నిందితుడికి ఏ శిక్ష వేయకూడదు అందరిని ఇంట్లో కూర్చోబెట్టాలి అంతే ముఖేష్ అంబానీ నేరం చేశాడు కాబట్టి ప్రపంచంలో ఎవరిని శిక్షించొద్దు దేశంలో ఎవరిని శిక్షించొద్దు అంటే అంతే చట్టం ఎందుకు రాజ్యాంగం ఎందుకు అదే కదా నేను అందుకనే చెప్తున్నా ఒక్క నిమిషం ఇక్కడ మీరు పూర్తిగా వినలేదు పోలీసులు చట్టం చేతిలోకి తీసుకోవడం తప్పు అదే సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేదు పోలీసులతో కొట్టించండి ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేదు కేసులు ఉన్న వాళ్ళని అసలు కోర్టులు లేకుండా చేసేయండి సార్ ఎందుకు అదే మీరే కోర్టులు చేయకుండా మీరే శిక్షలు తీసుకున్నారు కదా ఇప్పుడు ఎవరు కొట్టించారు ఇప్పుడు గంజాయి కేసులు ఉంటే పోలీసులు నడిపిస్తున్నారు అంటారు సిగ్గు లేకుండా మీరు సపోర్ట్ చేస్తారు మీరు నేను ఆ వాడు వాడను సిగ్గు లేకుండా అన్న వాడు వాడను మీరు కులం పేరు మీద మీరు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ కులం కాదు అక్కడ తప్పు చేసే వాళ్ళ కులం ఉంటుందా ఏ కులమైనా శిక్షించాలి మీరు నేను ఆ వాడు వాడాను మీరు వాడుతున్న సిగ్గు లేకుండా వాడు నేను వాడాను మీరు రౌడీ షీటర్లను సమర్థిస్తున్నారు 8 కేసులు ఉన్న 11 కేసులు ఉన్న వాళ్ళు సమర్థిస్తారా 11 కేసులు ఉన్న వాళ్ళు 8 కేసులు ఉన్న వాళ్ళు పోలీసులు ఎవరైతే వాళ్ళకి శిక్ష పెట్టండి కేసులు అప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది కదా 18 నుంచి 2018 నుంచి 24 జగన్ గవర్నమెంట్ ఉంది కదా ప్రభుత్వాన్ని పోలీసులు చట్టం చేతిలోకి తీసుకోవడానికి సమర్థించాను కానీ వెళ్ళి పరామర్శలు చేస్తారా లీగల్ గా కొట్లాడండి హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేయండి సబ్జెక్ట్ మాట్లాడండి ఇవన్నీ ఎందుకు మీ అన్ని కూడా పెట్టండి బయట సబ్జెక్ట్ మాట్లాడండి హర్ష కుమార్ గారు ఎస్ సబ్జెక్ట్ మాట్లాడితే పెట్టారు తీసుకోరు సబ్జెక్ట్ మాట్లాడండి హర్ష కుమార్ గారు ఎస్ మీరు ప్యాకేజ్ తీసుకోరా
ఇంటి దందాలు జరుగుతున్నాయి, ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి, ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అన్ని జనరలైజ్ చేసి మాట్లాడడం మీరు విలేకరులు అందరూ వెళ్ళి ప్యాకేజీలు తీసుకుంటారండి. మీకు పంపిస్తారు కదా, పొలిటీషియన్స్ అందరు ప్యాకేజ్ తీసుకోకుండానే అవుతున్నారా మేము పార్టీలో? పంపిస్తారు కదా. చర్చ డైవర్ట్ అవుతుంది. పీసీఆర్ కట్ చేయండి. కుమార్ గారు, జస్ట్ మీ ఒపీనియన్ ఏంటండి? ఒక్క నిమిషం, మనం మాట్లాడింది ఒకటి, ఆయన ముఖేష్ అంబానీ ఏదో మాట్లాడుతున్నారు. కట్ చేయండి. ఆయన ముఖేష్ అంబానీ అట, దీనికి ముఖేష్ అంబానీ సంబంధం ఏంటో ఎక్స్-సీఎం జగన్ వెళ్ళడం కరెక్టా కాదా అని దాని మీద మాట్లాడితే ఇంకేదో మాట్లాడుతున్నారు ఆయన. ఎస్ కన్నబాబు గారు, ఎస్ కన్నబాబు గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. కన్నబాబు గారు జాయిన్ అయ్యారు, మాజీ మంత్రి కన్నబాబు గారు. కన్నబాబు గారు వినబడుతుందా? నమస్కారం అండి, వినబడుతుందండి. ఎవరెవరు ఉన్నారు సార్ అక్కడ? నమస్కారం. ఇప్పటి వరకు హర్ష్ కుమార్ గారు ఉండే లైన్ లో, ఫోన్ లైన్ లో, ఆయన కట్ అయ్యారు. ఎస్ కన్నబాబు గారు, ఒకటి ఇప్పుడు టీడీపీ ఏం విమర్శ చేస్తుందంటే గతంలో డాక్టర్ సుధాకర్ మీద సంబంధించినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఆయన కూడా దళితుడే కదా, ప్లస్ రౌడీ షీటర్లకు మీరు సపోర్ట్ చేస్తున్నారని టీడీపీ అంటుంది. దీనికి మీ జవాబు? కాసేపు రౌడీ షీటర్లా కాదా, లేకపోతే వాళ్ళకు ఉన్న హిస్టరీ ఏంటనేది పక్కన పెట్టాను ఒక్క నిమిషం. సో ఈ రాష్ట్రంలో చట్టాలను అమలు చేసే పరిస్థితి ఎలా ఉందనేది ఒక నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి టైం ఇది. ఓకే, రౌడీ షీటర్లు వాళ్ళని దండించాలి, లేకపోతే వ్యవస్థను కంట్రోల్ చేయాలి, కరెక్టే. కానీ ఈ ఎగ్జిబిషన్ ఆఫ్ ఈ దాన్ని ఏముండవంటే పవర్, ఇది కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు చట్టం ఎవరికైనా సమానమే కదా. మీరు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ భయం అనే దాన్ని పరిచయం చేయాలని మీరు అనుకుంటే లాస్ట్ 1 year లో కావచ్చు, లేదా అంతకు ముందు కావచ్చు, ఎప్పుడైనా సరే ఇంతకన్నా దారుణమైన సంఘటనలు జరిగినాయి చాలా ఉన్నాయి కదా. ఇంతకన్నా అమాయకుల మీద దాడులు జరగడం కానీ, అమ్మాయిల మీద దాడులు జరగడం కానీ, మహిళల వేధింపులు కానీ జరిగినప్పుడు కన్నా ఒక కానిస్టేబుల్ ఒక పోలీస్ మీద దాడి జరిగిందని మీరు ఇంత ఎగ్జిబిట్ చేశారు కదా. మరి ఒక సామాన్య ఏ అండదండ లేని వాళ్ళ మీద జరిగితే అప్పుడు పోలీసు ఎందుకు ఇలా రియాక్ట్ కాలేదు? ఇక్కడ ఒకటేనండి, చట్టం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ బిహేవియర్ ఎలా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వెళ్ళడం అనేదాన్ని మీరు తప్పు పడితే, గతంలో రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని చాలా మందిని అంతకుముందు నాయకులు కూడా పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి, జైలుకి వెళ్ళి పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళంతా నేరస్తులు కదా, పురువుడు కదా, వాళ్ళంతా శిక్షలు పడడం కూడా వెళ్ళి పరామర్శించారు కదా. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇది మంచా చెడా అని పక్కన పెడితే అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు తీరేలా ఉంది, లేదంటే సొంతంగా ఎలా బిహేవ్ చేస్తా ఉన్నారు, పోలీసు వ్యవస్థను ఎలా వాడుతున్నారు అనేది పెద్ద ఉదాహరణ. అట్లీస్ట్ ఒక బాధ్యత వహించాల్సిన అధికారంలో ఉన్న మంత్రులు కానీ, నాయకులు కానీ వాళ్ళు మాట్లాడే తీరు, దాన్ని సమర్థించుకునే తీరు, ఓకే భయం చెప్పాలి, లేకపోతే వాళ్ళని మేము కంట్రోల్ చేయాలి అని అంటే ఇది కాదు కదా పద్ధతి. చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఇదే కానీ కరెక్టే. దీన్ని మనం సమర్థిస్తే రేపు పోలీస్ చేతిలో కానీ వ్యవస్థలు వెళ్తే మనమేమో ఫ్రెండ్లీ పోలీస్ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాం, లేకపోతే పబ్లిక్ ఫ్రెండ్లీ అంటాం. కానీ ఇదే కానీ పరిస్థితి జరిగితే ఎవరో ఖండించకపోతే రేపు పొద్దున కూడా జరుగుతుంది. రోడ్డు మీద తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేసే కార్యక్రమం చేస్తారు పోలీసు వాళ్ళు. పోలీసు అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో మీరు చూస్తే అర్థం అవుతుంది. చిన్న చిన్న సంఘటనలు కూడా తీసుకెళ్లి రోజుల తరపున కూర్చోబెట్టాం. ఉదయం తీసుకెళ్తే మళ్ళీ అర్ధరాత్రి పంపించడం, మళ్ళీ పొద్దున్న 7 గంటలకు రమ్మంటాం. మన కేసులు పెడుతున్నారా? పెట్టట్లేదు. ఇది పెరగడానికి ఏమి ఉండదు దాంట్లో, ఎందుకంటే పొలిటికల్ గా వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాలు ఇవి కాకుండా కేసులు పెట్టేవి, దాడులు జరిగి మామూలుగా నడుస్తూనే ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే చట్టం ఏం చెప్తుంది, చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది ఇక్కడ నేను చూస్తా. చట్టం అమలు చేయాల్సిన పోలీసు లేదా వ్యవస్థకు ఈ రకంగా బరితెగిస్తే కరెక్ట్ కాదు కదా. అందుకనే అక్కడ బాధితులుగా మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, తప్పే ఉంది దాంట్లో. అయితే ఒక్కటి సార్, ఇక్కడ ఇప్పుడు రూల్ ఆఫ్ లా ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ది. వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, అట్లా బహిరంగంగా కొట్టడం అన్నది చట్టానికి విరుద్ధం. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఏంటంటే వీళ్ళ మీద రౌడీ షీట్స్ ఉన్నాయి, లేకపోతే 8 కేసులు 11 కేసులు ఆల్రెడీ ఉన్నాయి, గంజాయి రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. దాన్ని ఖండిస్తే ఓకే,
బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అన్నది, వాళ్ళకి వత్తాసు పలకడం అన్నది కరెక్ట్ కాదు అని టీడీపీ అంటుంది, ప్రభుత్వం అంటుంది. దానికి ఖండించడం వరకు ఓకే, ప్రతిపక్షంగా మీరు చేయాలి, ఎందుకంటే పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకుంటూ చేయాలి. రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం అనేది పూర్వంలాగా ఏం లేదండి. ఇప్పుడు విపరీతమైన వెంజెన్స్ లో 3-4 కేసులు పెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, తిప్పడం అన్నీ జరుగుతున్నాయి. అది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది సెకండరీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేయాలనుకున్నది ఏంటి? మా నాయకుడు ఎక్స్పోజ్ చేయాలనుకున్నది ఏంటి? నాయకుడు ఎక్స్పోజ్ చేయాల్సింది పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు కాదు, పోలీస్ వ్యవస్థ నడిపిస్తున్న ప్రభుత్వం, దాన్ని సమర్థిస్తున్న తీరు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడో చోట దీన్ని ప్రశ్నించేవాడు, దీన్ని అవసరమైతే దీన్ని కొంచెం వెళ్ళి మేము ఉన్నామని చెప్పేవాళ్ళు కూడా కావాలి కదా. చెక్ అండ్ బ్యాలెన్స్ లేకపోతే సిస్టమ్ ఎలా నడుస్తుందండి? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మేము కూడా ఉన్నాం, ప్రశ్నించేవాడు ఉన్నాయో పలానా అడుగుతాము, అడిగేవాడు ఉన్నాడంటే కొంచెం కంట్రోల్ వస్తుంది. అలాగే మొత్తం గాలి కుదిరైతే ఎలా కూర్చుంటారు చెప్పండి. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడాన్ని వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, రౌడీ షీటర్లకు, గంజాయి బ్యాచ్ కు వైసీపీ అండదండల అని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్లస్ రెండోది కులంకు సంబంధించి దీనిలో తప్పు చేసిన వాళ్ళు, సరే అది ఏ కులమైనా దండించాల్సిందే కదా, దానిలో మళ్ళీ కులం ఎందుకు తీసుకొస్తున్నారని. అంటే కాదండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చాలా మంది నేను సోషల్ మీడియాలో అనేది చూస్తున్నాను, లాస్ట్ 2 days నుంచి జరుగుతున్న డిబేట్స్. ఇదే పరపతున్నవాడు, ఇదే కొంచెం పట్టు ప్రభుత్వంలోనో పబ్లిక్ లో పలుకుబడి ఉన్న వాళ్ళతో ఎందుకు జరగలే? అదే ఆయన చెప్పాలనుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నది ఏంటి అంటే అగ్రకులాల్లో అయితే ఈ విధంగా జరిగేది, అగ్రకులాల వాళ్ళు తప్పు చేస్తే పలుకుబడి కలిగిన వర్గాలు అనుకోండి, అక్కడైతే ఎందుకు జరగట్లే? ఇప్పుడు చిన్న పిల్లల్ని, 6 ఏళ్ల పిల్లల్ని రేప్ చేసి పడేసిన వాళ్ళు, చాలా వాళ్ళ మీద అత్యాచారాలు చేసిన వాళ్ళని ఇదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? పోలీసు ఇవ్వచ్చు కదా, ఎందుకు చేయలేదు? అడుగుదాం. మనతో పాటు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఉన్నారు, మీరు లైన్ లోనే ఉండండి. కన్నబాబు గారు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఉన్నారు. వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు ఉన్నారా? సో కన్నబాబు గారు చెప్పండి. సో ఇప్పుడు మీరు రేజ్ చేస్తున్న పాయింట్ ప్రధానంగా పరపతి గల వాళ్ళైతే ఈ విధంగా ఉండకపోయేది, వాళ్ళకి పరపతి తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు అని అంటారు. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, ఈ సంఘటనలో బాధితులు ఎవరు బాధితులు? అంటే వీళ్ళు ముగ్గురు బాధితులు, పోలీసు కూడా, కానిస్టేబుల్ గాయపడ్డ అతను కూడా బాధితుడే కదా సార్. ఇప్పుడు చట్టాలు చెప్పినవి, ఇప్పుడు పూర్వం మా దగ్గర ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో తిరుమల కేసు జరిగింది. అక్కడ ఒక పెద్ద ఇప్పటికీ జరుగుతుంది దాని మీద ఎందుకు? ఇవన్నీ ఏంటంటే సార్, చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామనే పేరుతో పోలీసులు ఈ విధంగా రెచ్చిపోయి పరిస్తుంటే రేపు బాధితులకి ఎవడు సహకరిస్తాడు? ఎవడు అండగా ఉంటాడు? ఒక మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రశ్నించేవాడు కూడా ఒకడు ఉన్నాడని మెసేజ్ ఇవ్వాలి కదా. జగన్ గారు వెళ్ళారని నేను అనుకుంటున్నాను. దీంట్లో వేరే దాన్ని అటు తిప్పి చూడడం అనేది పొలిటికల్ సిస్టమ్ లో టీడీపీ వాదన టీడీపీకి ఉంటుంది, మా పార్టీ వాదన మా పార్టీకి ఉంటుంది, అలాగే వేరే పార్టీలు వేరే నాయకులు ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ బాధితుల పక్షాన్ని నిలబడడం అనేది ప్రతిపక్ష పాత్ర. అది దాన్ని నిర్వర్తించడం తప్పలేదు. జైలుకి వెళ్ళి పరామర్శించిన సంఘటనలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పూర్వం జైలుకి వెళ్ళి పరామర్శించలేదండి? పరామర్శించారు కదా. ఎన్నిసార్లు వెళ్ళలేదు ఆయన జైలు దగ్గరికి పరామర్శలకి? అలా ఆయన వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శిస్తే తప్పలేదు. కానీ జగన్ గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే తప్పేలా అవుతుంది? సో అడుగుదాం మనం ఇదే విషయం. మాణిక్యవర ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, ఇప్పుడు పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, అది క్లియర్ గా మనకు విజువల్స్ లో కనబడింది, వాళ్ళు రోడ్డు మీద కొట్టడం అన్నది. సో ఇక్కడ బాధిత వర్గాల్ని పరామర్శించడం తప్పెలా అవుతుంది? ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేసే ఉండాలి కదా, పోలీసుల్లో లేకపోతే ప్రభుత్వాన్నో. అంటే ఇక్కడ
ఇక్కడ భరత్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే నేనైతే వ్యక్తిగతంగా పోలీసులు వాళ్ళని బహిరంగంగా దండించడాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. భవిష్యత్తులో పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకి, ఇలాంటి ఒక ఆలోచనలు చేయకుండా లా అండ్ ఆర్డర్ ని చట్ట ప్రకారంగా డీల్ చేయాలని చెప్పేది నా ఒక మనవి. ఈ విషయంలో పోలీసులు చేసిన చర్యల్ని నేను సమర్థించటం లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు చేసిన పనులు, ఈ ముఠాకున్న చెడ్డ పేరు, వీళ్ళు ఒక్క రోజులో ఏదో పుట్టుకొచ్చిన వాళ్ళు కాదండి. వీళ్ళు గత 5 సంవత్సరాలుగా చాలా నేరాల్లో ఉన్నారు, చాలా గొడవల్లో ఉన్నారు. ఆ పేటలో, ఐతానగర్ లో వీళ్ళంటే చాలా భయం. చాలా మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కుటుంబాల్లో చాలా భయభ్రాంతులు ఉంటారు వీళ్ళు. వీళ్ళకి గతంలో ఉన్న రాజకీయ వ్యవస్థ సంబంధించిన ఎమ్మెల్యే కూడా వీళ్ళకి అండదండలు ఇచ్చాడు. అతనికి ఏదో క్యాడర్ కావాలి, అతనికి ఏదో లీడర్షిప్ కావాలి, వీళ్ళు చేసిన ఏం చేసినా వీళ్ళు సమర్థించేవాడు. ఎంతవరకు సమర్థించాడంటే, వీళ్ళు ఒక కుర్రవాడిని చంపితే, ఎస్సీ కుర్రోడే, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం చెప్పిన కిరణ్ అనే కుర్రోడిని నరికి చంపేస్తే ఆ కేసు లేకుండా చేశారండి. గత ఎమ్మెల్యే సహకారంతో జరిగింది అది. గతంలో చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళని ఎందుకు సమర్థించుకుంటున్నాడో, అతనికి ఒక గ్యాంగ్ కావాలి ఎమ్మెల్యేకి. ఈ గ్యాంగ్ ఉంటే ఊర్లో ఎవరు మాట్లాడరు. వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళు ఎంతవరకు తయారయ్యంటే, వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. అందరికీ అక్కడున్న కుటుంబాలకి, ఫ్యామిలీస్ అందరు అసాంఘిక చర్యల వలన భయభ్రాంతులే ఉన్నారు. మొన్న కూడా ఎందుకు బయటపడిందంటే, పోలీసుల్లోనే వాళ్ళతో ఉండి లాలూచి పడే వాళ్ళకి పోలీసులు గొడవ జరిగింది. ఈ సంఘటన జరిగిన 4 రోజుల క్రితం జరిగిందండి. ఇది ఒక్కరోజు ఈ రోజు జరిగింది కాదు, ఏప్రిల్ 25 కదా. ఏప్రిల్లో జరిగింది. ఆ జరిగినప్పుడు ఈ గంజాయి బ్యాచ్ కి పోలీసులో ఉన్న కొంతమంది వాళ్ళతో ఉండే లాలూచి పడే వాళ్ళకి నక్సస్ ఉంది. పోలీసులో ఒక బ్యాచ్ కి ఈ గంజాయి ముఠాకి నక్సస్ ఉంది. ఈ నక్సస్ లో ఈ డబ్బులు విషయంలో వీళ్ళకి తేడాలు వచ్చాయి. ఈ తేడాల విషయంలో గొడవ పడిది ఈ చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఎస్పీ గారి దృష్టికి వెళ్ళింది. కానిస్టేబుల్ ని కొట్టారండి వాళ్ళని చెప్పేది ఎస్పీ గారి దృష్టికి వెళ్ళింది. ఎస్పీ గారు వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇచ్చేసరికి వాళ్ళు అక్కడున్న పోలీసులు బహిరంగంగా వాళ్ళని విచారించారు, వాళ్ళని దండించారు. ఆ వీడియోస్ ఎట్లా బయటకు వచ్చాయండి? ఆ వీడియోస్ బయట పెట్టింది పోలీసుల్లోనే ఒక వర్గం. నేను ఇక్కడ ఏం మనవి చేస్తున్నానంటే, వైసీపీ తప్పేం కాదు కదా. నేను తప్పండి, ఇక్కడ చెప్పబోతున్నా. నెక్స్ట్ పాయింట్ రాబోతుంది మీకు. ఇక్కడ నేను చెప్పబోతుంది ఏంటంటే, వాళ్ళ పోలీసులు చేసిన చర్యని నేనైతే సమర్థించడం లేదు. అట్ ది సేమ్ టైమ్ వీళ్ళని కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం వీళ్ళని కఠినంగా శిక్షించాలని తెనాలి ప్రజలంతా కోరుకుంటున్నారు. వీళ్ళ వలన ప్రజల యొక్క శాంతి భద్రతలు జరుగుతా ఉంది. దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండన చేయలేదు? ఎందుకు ఈ నేరస్తుల్ని సపోర్ట్ చేస్తున్నారు? అంటే గుంటూరులో ఆయన బయటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, వినుకొండలో నేరస్తులు 2 రౌడీ షీటర్లు చంపుకుంటే వినుకొండ వస్తాడు, గుంటూరు జైల్లో నేరస్తులు ఉంటే చూడటానికి వస్తాడు, బోరుగడ్డ అనిల్ జైల్లో ఉంటే చూడటానికి ఆ ఫోన్ లో పరామర్శిస్తారు. ఇప్పుడు నేరస్తులు ఆడవాళ్ళని, మగవాళ్ళని నేరస్తులు మర్డర్లు చేసి రేపులు చేసే బ్యాచ్ కోసం వస్తాడు. ఎందుకు వీళ్ళని సమర్థిస్తుంది వైసీపీ పార్టీ? ఎందుకు రాజకీయంగా మీదేసుకుంది అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వీళ్ళు దళితులు అనే పేరుతో ఒక్క నిమిషం అండి. ఇక్కడ వీళ్ళని, ఈ సమస్యని అడ్డం పెట్టుకొని, దళిత్ షీల్డ్ అడ్డం పెట్టి అతను జనం దగ్గరకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా అతనికి దళితుల మీద ప్రేమ ఉంటే, కన్నబాబు గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు బహిష్కరించలేదండి? ఇప్పుడు చేయొచ్చు కదా, అప్పుడు చేయలేకపోయావు, ఇప్పుడు చేయొచ్చు కదా. దళితులకి రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇచ్చినోడు అవుతావు కదా. శిరోమండలం కేసులో శిక్ష పడిన తోట త్రిమూర్తులు ఎందుకు బహిష్కరించవు నీ పార్టీ నుంచి? దళితులకు ఒక మెసేజ్ ఇచ్చినోడు అవుతావు కదా. నువ్వు దళితులు అన్యాయం చేసిన వాళ్ళని, దళితులను చంపిన వాళ్ళని నువ్వు సమర్థిస్తూ, ఇక్కడ ఒక నేరస్తుల కోసం నువ్వు వచ్చి, నువ్వు అది ఒక పౌర హక్కులుగా ఖండించలేదు. నువ్వు వాళ్ళకి నేను అండదండలు ఇస్తున్నాను వచ్చావు. నువ్వు సమాజం మొత్తం భయపడుతుంది. ఇప్పుడు దళితులు వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాన్ని. మీ దళిత కార్డు దీంట్లో ఉపయోగపడదు మీకు. దళితులు నేరాలను సమర్థించరు, నేరస్తులు వెనకేసుకురారు. లాండాడని కాపాడని నీ సలహా ఏంటో చెప్పు. పోలీసులు అలా చేయొద్దని ఒక పౌర హక్కుల గురించి మాట్లాడు. నువ్వు ఇప్పుడు పోలీసులు ఆ విధంగా చేయొద్దు,
రెడ్ బుక్ రాజ్యాంగం చేయొద్దనే కదా అంటుంది జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయొద్దు. ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావా లేదా? నువ్వు ప్రజల కోసం పనిచేసేటట్టయితే రా, చాలా ఇష్యూస్ ఉన్నాయి, రండి. నువ్వు ఎందుకు సెలెక్టివ్ గా వైసీపీ రౌడీ సీట్ల కోసం ఎందుకు వస్తున్నావు? నువ్వు సెలెక్టివ్ గా వైసీపీ రౌడీ సీట్ల కోసం ఎందుకు రావాలి? నువ్వు దళిత సమస్య మీద పనిచేయదలుచుకుంటే నీ పార్టీలో ఉన్న దళిత వ్యతిరేకులను బహిష్కరించు. నువ్వు ముందు నువ్వు రా, ఇక్కడ గుంటూరు జిల్లాలో దళితులతో మాట్లాడు. రౌడీ సీట్ల కోసం రావటం ఏంటండి? నువ్వు ఒక రాజకీయ పార్టీవి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు దళితులనే పేరుతో రౌడీ సీట్ల వెనక దూరి వాళ్ళ ముసుగా వాళ్ళ షీల్డ్ గా పెట్టుకుని నువ్వు ప్రజల దగ్గర రావటం అత్యంత శోచనీయము. ప్రజాస్వామ్య రాజకీయాలు ఇది దురదృష్టకరమైన సంఘటన. ఒకటి ఇప్పుడు కన్నబాబు గారు అడుగుతుంది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు కూడా పరామర్శలకు పోయినారు కదా రౌడీ షీట్ ఉన్న వాళ్ళ మీద లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పరామర్శిస్తున్నారు కదా. తర్వాత పరపతి ఉన్న కులాల వాళ్ళైతే లేదా పరపతి ఉన్న వ్యక్తులైతే ఈ విధంగా రోడ్డు మీద కొట్టే వాళ్ళు కాదు కదా, పరపతి లేదు కాబట్టి వాళ్ళను రోడ్డు మీద కొట్టారు అంటారు. అది ఎవరు సమర్థించలేదండి భరత్ గారు, దాన్ని సమర్థించలేదు. సమర్థించకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలి కదా కొట్టిన వాళ్ళ మీద. తీసుకుంటారు, డిమాండ్ ఉంది, అది చాలా సీరియస్ గా నడుస్తా ఉంది. అది సీరియస్ గా నడుస్తా ఉంది. నువ్వు ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా నీ బాధ్యత ఏంటి? నువ్వు సెలెక్టివ్ గా రౌడీ షీటర్ల కోసం వస్తావా? నువ్వు సెలెక్టివ్ గా నీకు సంబంధించిన దళితులైతేనే వస్తావా? దళిత సమస్య మీద పనిచేస్తావా? నువ్వు దళిత సమస్య పనిచేస్తే నువ్వు కలిసి పనిచేద్దాం రండి. మీరు కూడా మేమందరం ఉన్నాం కదా, మేమందరం దళితుల కోసం నిత్యం పనిచేస్తా ఉంటాం. రాండి, మాతో పాటు రాండి. మీరు సెలెక్టివ్ గా రావటం ఏంటి? మీరు సుబ్రహ్మణ్యం హత్య చేసి రాండి. మీరు ఈ రోజు కూడా నీ ఎమ్మెల్సీ కదా అతను. నువ్వేలా నీకెట్ట నైతిక హక్కు ఉంది నీకు? నువ్వు నేరస్తుని సపోర్ట్ చేస్తున్నావు. కన్నబాబు గారు, హలో కన్నబాబు గారు, చెప్పండి. మీ పార్టీ ఎమ్మెల్సీ దళితుడి మర్డర్ కేసులో ఇంకా కూడా మీ పార్టీలోనే ఉన్నారు, ఇవన్నీ చెప్తున్నారు. డాక్టర్ సుధాకర్ కేసు లేకపోతే ఇది పెద్ద డిబేట్ సార్. ఈ డిబేట్ లో ఎలా ఉంటుందండి, చాలా సెన్సిటివ్ డిబేట్ ఇది. మేము కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడామనుకోండి, అది ఎక్కడెక్కడికి పోతుంది. అది మంచి మెసేజ్. తోట త్రిమూర్తుల గురించి కూడా చెప్తున్నారు మీ జిల్లాకు సంబంధించి. ఇప్పుడు చుండూరు లాంటి ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీలో ఉన్నారు, టీడీపీలో. కాబట్టి ఇంకా లోతుకి వెళ్ళొద్దండి. త్రిమూర్తులు గారు ప్రజాభిమానం కలిగిన నాయకుడు, చాలా సార్లు ఎన్నికల్లో పోటీ చేసి చాలా ఎక్కువ సార్లు గెలిచారు. అవన్నీ కాదు సార్. ఇప్పుడు వీటిలో వెళ్తే ఏ పార్టీలో ఎవరున్నారు, ఆ పార్టీ హిస్టరీ ఏంటి, దళితుల మీద వాళ్ళు చేసింది ఏంటి, ఇవన్నీ పెద్ద డిబేట్ ఇది. ఎందుకంటే ఈ ఒక్క వేదిగా ఇలాగా సడన్ గా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది నేను చెప్పేది మీరు ఇన్సిడెంట్ కోసం చట్టం అంటే మాణిక్యవర ప్రసాద్ గారు ఏమంటారంటే వ్యక్తిగతంగా నేను ఖండిస్తున్నా అంటారు. వ్యక్తిగతంగా నేను చెప్పేది పోలీసులు మాణిక్యవర ప్రసాద్ గారు కాదు, మాణిక్యవర ప్రసాద్ గారు నా బాగా తెలుసు. ఆయన పూర్తి అవగాహన ఉన్న నాయకుడు ఆయన. నేనేం చెప్తున్నానంటే, మీరు ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఏ పార్టీ దళితులకి ద్రోహాలు చేసింది, ఏ పార్టీలో ఏం జరిగింది, దళితులకి ప్రయారిటీ ఇచ్చింది ఎవరో, ఇబ్బంది ఎవరికి అనేది ఇట్స్ బిగ్ డిబేట్. దాని జోలికి వెళ్ళొద్దు మనం. నేనేమంటున్నానంటే, ఈ ఇన్సిడెంట్ వరకు ఈ రాష్ట్రంలో పోలీసు ప్రవర్తన ఎలా ఉంది, పోలీసు చట్టాలు చేతిలో తీసుకున్న కారణం ఏంటి, పరపతి కలిగిన వర్గాలకి ఇది జరుగుతుందా, ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది ఈ టైపు పరిస్థితుల్ని, ఇది ఎటు దారి తీస్తుంది? ఇప్పుడు ఆయనే చెప్పారు, పార్టీలో మా దగ్గర కూడా పెద్ద చర్చ జరుగుతుంది, ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలని అనేది. నిజంగా చర్య తీసుకుంటే మంచిది. ఎందుకంటే పోలీసు హెరాస్మెంట్ అనుభవించేవాడు తెలుసు సార్ సామాన్యుడికి, అది చాలా దారుణంగా ఉంటది. మా దగ్గర ఒక 4 రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చోపెట్టి వల్గర్ గా మాట్లాడి పంపిస్తున్నారు ఒక ఎస్ఐ. వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏం తప్పు చేయలే. ఎవడేదో అద్దెకి పెట్టుకుంటే వాళ్ళు బండి పెట్టాడు, అతను వైఎస్ఆర్ సానుభూతిపరుడు కాబట్టి తీసుకుపోతున్నారు, రోజు అక్కడే కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ పడేవాడు తెలుసు సార్ బాధ. పోలీసు బిహేవియర్ ని క్వశ్చన్ చేయడంతో పాటు బాధిత వర్గాలకి మేము ఉన్నాము అని చెప్పడం అనేది దీంట్లో
అంతరార్థం అని నేను అనుకుంటున్నా. యా, కన్నబాబు గారు, yes. అంతకు మించి సార్ ఇప్పుడు అంతకు మించి డిబేట్ చేయాలంటే ఇది చాలా పెద్ద ఓషన్ అయితే ఇక్కడ రెండు సార్, ఒకటి కాదు మాణిక్య ప్రసాద్ పోలీసుల చర్యను ఖండించడం ఒకటి, రెండోది వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించి జగన్ తప్పే అండి సార్. జైలుకి వెళ్లి పరామర్శించిన పరిస్థితులు 190 ఉన్నాయి మన దగ్గర గతంలో. అంటే అది పొలిటికల్ విక్టిమ్స్ కదా, పొలిటికల్ కేసెస్, పొలిటికల్ కాదు, రాజకీయ ప్రయోజనం కేసు, దీనిలో రాజకీయం లేదు కదా. కాదండి, పొలిటికల్ విక్టిమ్ కి లేదంటే డిపార్ట్మెంట్ విక్టిమ్ కి తేడా ఏంటి చెప్పండి మీరు. అంటే ఇంతకు ముందు కూడా 8 కేసులు ఉన్నాయి కదా మీ ప్రభుత్వ హయాంలో కూడా, మీ ప్రభుత్వ హయాంలో కూడా కేసులు ఉన్నాయి కదా వీళ్ళ మీద. ఇది పోలీసు ఉంటే దాన్ని అందుకే చెప్తున్నాను సార్, మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకోమంటున్నాను నేను. అదే కదా, ఇప్పుడు చట్టపరంగా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది దృష్టి కేంద్రీకరించారు. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ దీన్ని సపోర్ట్ చేస్తుందా? చేయదు. డెఫినెట్ గా వాళ్ళు పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటది. కాదు, లేదంటే ఎవరన్నా బయట ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని భావిస్తారు. కానీ వాళ్ళు ఏమంటారు, ఇది ఒక సింబాలిక్, గంజాయి మత్తులో చాలా నేరాలు జరుగుతున్నాయి, గంజాయిని వైసీపీ కంట్రోల్ చేయాలనే దాంట్లో 100% సపోర్ట్ చేసేవాళ్ళు మేము కూడా ఉంటాం. చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మత్తు పదార్థాలు, మందు ఇవన్నీ జరుగుతాయి. మీరు ఒక అబ్జర్వేషన్ కన్నబాబు గారు, మీరు మొన్న అధికారంలో కోల్పోవడంలో ఇది కూడా ఒక కీలక పాత్ర. మీ హయాంలో గంజాయి బాగా పెరిగిపోయిందని టీడీపీ ఆరోపణ కాదండి, వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు పని చేయండి, అప్పటికిప్పటికి డేటా తీసుకోండి, అప్పటికిప్పటికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఎలా డెవలప్ అయిపోయినా చూసుకోండి. ఇంకా పెరిగింది, బ్రహ్మాండంగా పెరిగింది. కాదన్నానికి అదేదైనా పొలిటికల్ గా మాట్లాడుకోవాలంటే ఖండించాలి తప్పించి వాస్తవాలు మాట్లాడుకున్నాడు ఎవడో ఖండించరు. ఓకే, బ్రహ్మాండం పెరిగింది. దానికి నా అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళు ఆ ప్రచారంలో అయితే టీడీపీ విజయం సాధించింది, గంజాయి వైసీపీ హయాంలో. ఏ ప్రచారంలో విజయం సాధించలేదు చెప్పండి. మీరు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని లోకేష్ గారు చెప్పారు. స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ఈ భూములు లాగేసుకుంటున్నారు అన్నారు. అదే సర్వే ఇప్పుడు చేస్తున్నారు, రీసర్వే. ఇవన్నీ వాళ్ళు చేసినంత ప్రచారం మేము చేయలేకపోయాం సార్. వాళ్ళ ప్రచారాన్ని మేము తట్టుకోలేకపోవడమే కదా మా వైఫల్యం. ఓకే ఓకే, సో ఇప్పుడు సార్ సో కన్నబాబు గారు సార్ చెప్పండి. సో ఒకటి, ఇప్పుడు మీరు వాళ్ళ జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కేవలం పోలీస్ దుశ్చర్యను ఖండించింది తప్ప వాళ్ళ మీద ఉన్న మిగతా కేసులు వాళ్ళు చేసిన తప్పులకి ఎందుకు మద్దతు ఇస్తారండి? వాళ్ళు గంజాయి అమ్ముకుంటే మద్దతు ఇస్తామా? గంజాయి వాడితే మద్దతు ఇస్తామా? కానీ ఎందుకు వాళ్ళు 3 రోజుల క్రితమే జైలు నుంచి రిలీజ్ అయ్యారు, వాళ్ళు ఎందుకు లేరు? కాదండి, ప్రభుత్వ విధానం కరెక్ట్ కాదు, పోలీసుల వైఖరి కరెక్ట్ కాదని ఖండించారు. బాధిత వర్గాలకి బాసటగా నిలవడం అనేది దీంట్లో నేను చూస్తున్నా. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు గారు. ఎస్, మాణిక్య ప్రసాద్ గారు, సో మీరైతే ఒక విషయంలో అయితే మీరు వ్యక్తిగతంగా అయితే పోలీసులు ఆ విధంగా చేయడాన్ని మీరు తప్పుబట్టారు. నేను సమర్థించట్లేదు, యాక్షన్ కూడా తీసుకోవాలంటున్నారు. అంతే ఒకసారి భవిష్యత్తులో అలా జరగకుండా చూడాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, మరి ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్తే మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? దీన్ని రాజకీయం చేస్తున్నాడు, అది నేను అనేది. ఇతను రాజకీయంగా ప్రజల దగ్గరికి సెలెక్టివ్ గా వెళ్తున్నాడు. దళిత సమస్యల మీద వెళ్తే మేము సంతోషించేవాళ్ళం, దళిత సమస్యల మీద వెళ్ళలేదేనా. ఈయన ఏం చేశాడు, సెలెక్టివ్ గా అక్కడ గతంలో వైసీపీ ఎమ్మెల్యేకి వీళ్ళు తాబేదారులు, వీళ్ళు వాళ్ళ ఆయన తరఫున రెవల్యూషన్ చేస్తా ఉంటారు. వాళ్ళని మొయ్యటానికి వెళ్ళి ఒక దళిత సమస్యను తెచ్చి షీల్డ్ గా పెట్టుకుని జనం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇది సమాజం సమర్థించట్లేదు. ఇది ఇక్కడ ఇతను దళిత అనే పదం వాడటాన్ని సమాజం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి కన్నబాబు గారికి నోటీసులు లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ కూడా పట్టించుకోకపోవచ్చు, అది వేరే అంశం. కానీ ఇది దళిత సమస్య కాదు, దీని పూర్తి లా అండ్ ఆర్డర్ సమస్య. కానీ ఒక మాట అంటారు కదా, పలుకుబడి ఉంటే గనక ఈ విధంగా కొట్టేవాళ్ళు కాదు పోలీసులు అంటున్నారు కదా, పలుకుబడి లేకపోవడం వల్ల పోలీసులు. నేను అనేది పోలీసు మనం సమర్థించట్లేదండి, మళ్ళీ మిక్స్ అయ్యేది ఇక్కడ. మనం దీన్ని దళిత సమస్యగా వాడుకోవాలంటే సమాజం సమర్థించట్లేదు, సమాజం ఒప్పుకోవట్లేదు. దీన్ని నువ్వు షీల్డ్ గా వాడుకుంటున్నావు. దళితులకు అన్యాయం జగన్ యొక్క చర్య వలన దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి కన్నబాబు గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇతను దళితులకు అన్యాయం చేశాడు. ఈ రోజు జగన్ విజిట్ చేసి ఇష్యూని బయట పెట్టలే. సభ్య సమాజం జగన్ అండ్ కో దళితులు ఇలాంటి రౌడీ ముక్కల్ని సమర్థిస్తుంటుంది అనే ఒక సంకేతాన్ని ఇచ్చాడు. దయచేసి ఇక్కడ మేము చాలా విక్టిమైజ్ అయిపోతున్నాం ఇక్కడ జగన్ చేతిలో. సమాజం ముందు ఏది వెండగట్టాలి, అదే పాలు చూడాలి, నీళ్లు చూడాలి. నువ్వు దాన్ని తెచ్చి దళిత సమస్య నీ అవసరం కోసం పెట్టుకుంటే
నువ్వు నిజంగా దళిత సమస్యల మీద లేవని చెప్తున్నా ఎగ్జాంపుల్స్, నేను ఇంత చెప్పిన ఎగ్జాంపుల్స్. ఓకే ఓకే నువ్వు అందువల్ల దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తులో కూడా నీ నుంచి దళితులు చాలా అన్యాయం జరుగుతుంది. ఆయన కన్నబాబు గారు తెలుసు ఏమండి, అంబేద్కర్ జిల్లా అని పెట్టాడండి, అక్కడ అందరు ఆమోదం తీసుకోకుండా పెట్టాడు. దానివల్ల ఎంత హింస జరిగింది, దానివల్ల ఎంత నష్టం జరిగింది. అమలాపురం సమర్థమా అంబేద్కర్ పేరు వాడుకుంటే? సమర్థమా నేను దళితుగా నేను ఒప్పుకుంటానా? నేను నువ్వు అంబేద్కర్ ని ఒక జాతీయ నాయకుడు, ఒక అంతర్జాతీయ నాయకుడు, ఆయనకు ఒక సెక్రటరియటో లేకపోతే నీ ఇంటికో పెట్టుకోవాల్సింది, నీ పార్టీ ఆఫీసులో పెట్టాల్సింది. నీ ఇంటికి పెట్టు, జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు పెట్టు. పెట్టకుండా అక్కడ వివాదం చేసి అక్కడ చివరికి మంత్రి విశ్వరూప్ ఇంటి మీద దాడి జరిగి చివరికి అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆయన. అదేవిధంగా విజయవాడలో అంబేద్కర్ విక్రమేష్ వివాదం చేశాడు. అంటే అంబేద్కర్ ని దళితుల్ని ఒక వివాదంగా, సమాజం మీద ఒక దుష్ప్రభావం వచ్చే విధంగా దళితులు సభ్య సమాజం కలిసిమెలిసి ఉండకుండా ఒక విష ప్రచారాన్ని జగన్ చేస్తున్నాడు. ఓకే, జగన్ వల్ల దళితులకు నష్టం జరుగుతుంది అనేది నా పాయింట్. ఓకే 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 థ్యాంక్ యూ మాణిక్యవర ప్రసాద్ గారు. సో మతాన్ రెహనా ఒకటైతే క్లియర్, ఎందుకంటే హర్ష కుమార్ దీన్ని డైవర్ట్ చేశారు. ముఖేష్ అంబానీ అన్నారు. ముఖేష్ అంబానీకి దీనికి ఏం సంబంధమో తెలియదు. ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకా నేరం చేసిన వాళ్ళు ఎవరిని వాళ్ళు పోలీసులు తప్పు ఉంటే ఎవరిని శిక్షించారు. అట్లా అంటే ముఖేష్ అంబానీ లేకపోతే అనిల్ అంబానీ అదాని తప్పు చేశాడని చెప్పి దేశంలో ఎవరిని శిక్షించకూడదు అంటే ఎట్లా అని నేరాలు ఆగిపోవు కదా. సో ఒకటి క్లియర్, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, సమర్థించని వాళ్ళు ఉన్నారు. మీరు సమర్థిస్తారా పోలీసులు అట్లా పెట్టండి? ఫ్రాంక్గా చెప్పండి. అంటే ఆడపిల్లగా డెఫినెట్ గా సమర్థిస్తాను. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఏపీ హోమ్ మినిస్టర్ కూడా దీన్ని సమర్థించారు కదా. అంటే అదే మీరు చెప్పినట్టు అంబానీ కేసు వేరు, ఈ కేసు వేరు, చాలా అసలు కంపేర్ చేయడానికి లేదు డెఫినెట్ గా. అంటే కొద్దిమంది నాకు నేను కూడా అడిగాను, ఒక ముగ్గురు నలుగురు ఒపీనియన్. నా ఒపీనియన్ ఏంటి, మిగతా వాళ్ళు ఏం చెప్పారంటే గంజాయి మత్తులో రేప్ చేస్తే వీళ్ళు ఈ పోలీసులు కొట్టి ఒక మెసేజ్ ఏంటంటే మీరు ఇట్లా చేస్తే, గంజాయి మత్తులో చేస్తే ఈ విధంగా, అంటే వీళ్ళు ఇది ఒక్క నేరం కాదు, 8 కేసులు ఉన్నాయి, రిపీటెడ్ అఫెండర్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం నేరం చేసి ఏదో తెలియక నేరం చేశాడు, లేకపోతే తప్పు నేరం చేశాడు తాగిన మత్తులో, 8 కేసులు 11 కేసులు ఉన్నాయి, అంటే రిపీటెడ్ అఫెండర్స్. సో ఇక్కడ ఏమైందంటే రిపీటెడ్ అఫెండర్స్ కావడం వల్ల నీకు నార్మల్ అమాయకుడిని కొడితే గనక వేరే విధంగా రియాక్షన్ ఉంటుంది. కరెక్ట్. రిపీటెడ్ అఫెండర్స్ కావడం వల్ల పెద్దగా ఈ వీడియో బయటకు వచ్చి కూడా 10 రోజులు అయింది కదా. ఈవెన్ ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నారు కదా, తెనాలి వాళ్ళందరూ వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారని అక్కడ ఉన్న రెసిడెంటే చెప్తున్నారు. సో రిపీటెడ్ అఫెండర్స్ కావడం వల్ల సమాజంలో వాళ్ళకి పెద్దగా సానుభూతి రావాల్సినంత రాలేదు. ఆబ్వియస్లీ వైసీపీ లేకపోతే వైసీపీ పార్టీ నుంచి కానీ లేకపోతే కొద్దిమంది సెక్షన్లో రాలేదు. అదే మీకు ఏ తప్పు చేయకుండా లేకపోతే ఫస్ట్ టైం తప్పు అయితే వచ్చేది. ఎందుకు రాలేదంటే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి, కేసులు. మరి తెలుగుదేశం పార్టీ ఆయనలో కాదు, వైసీపీ ఆయనలో కూడా కేసులు ఉన్నాయి కదా. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, గంజాయి సప్లై అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్తున్నా మేలుకోకపోతే మరొక పంజాబ్ అవుతుంది. ఉడతా పంజాబ్ సినిమా ఏదైతే తీశారో ఆ ఉడతా ఆంధ్రప్రదేశ్ అవుద్ది. ముఖ్యంగా గంజాయి వాళ్ళ మీద ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే డ్రగ్స్ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నాడో ఆ విధంగా యాక్షన్ తీసుకోకపోతే అక్కడ మళ్ళా కులం కాదు. ఇప్పుడు దీనికి కులం కార్డు వాడడం చాలా తప్పు అని నేను అంట. అంటే నేరం చేసింది ఓన్లీ దళితులు అన్నట్టే అవుతుంది కదా. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు నేరం చేస్తున్నారు, దీనిలో సెలెక్టివ్ గా దీన్ని దళితుల్ని కొట్టారు అంటే దళితులే నేరం చేస్తున్నట్టు అన్న విధంగా విక్టిమైజ్ అవుతుంది. మాణిక్యవర ప్రసాద్ కూడా అదే అంటారు. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మంత్రులు కూడా అదే విధంగా ఖండించారు. ఇప్పుడు ఏంది టీడీపీ వాళ్ళు దళిత మంత్రులు వాళ్ళంతా ఖండించుకుంటూ వచ్చారు. ఇష్యూ పక్కదారి పట్టిపోయింది. అయితే పోలీసులు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్లా రోడ్డు మీద కొడితే ఇంకొకళ్ళు ఈ విధంగా నేరం చేయకుండా ఉంటారు, ఈ విధంగా చేస్తే మేము ఈ విధంగా శిక్షిస్తామని. పోలీసు ఏం చేస్తారు, అత్యంత వీక్గా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ మీద అజ్జేసి మిగతా వాళ్ళలో భయం సృష్టించాలి. ఈ విధంగా చేస్తే మేము ఊరుకోం, ఇంతకుముందు 8 కేసులు ఉన్నాయి సరే ఊరుకున్నారేమో, ఇప్పుడు ఊరుకోమని చెప్పేందుకు ఆ ఎస్పీఓ అదే చేశారు. అది చట్టానికి అవతల, చట్టం పరిధిలో కాదు. మీరు రఘురామకృష్ణరాజును కొట్టారు, మరి ఎంపీ ఎందుకు ఆయన వైసీపీ మీకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే
సేమ్ ఇదే 3rd డిగ్రీ ఇచ్చారు. అది ఎక్కడ కొట్టారు, ఏమని చెప్పారు హర్షకుమార్ అంటే ప్రపంచానికి అంతా తెలుసు కదా, రఘురామకృష్ణరాజు కొట్టారు, అది ప్రూవ్ అయిందా, చూసారా ఇవన్నీ మాట్లాడితే కొట్టండి. ఆయన ఏమైనా ఎంపీ ఎవరన్నా సిగ్గు విడిచి చెప్పుకుంటారా, ఎవరన్నా నన్ను కొట్టారని చెప్పుకుంటారా, పోలీసులు కొట్టారని చెప్పుకుంటారా? అది అయింది కదా, ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది కదా, కేసు నడుస్తుంది కదా ఇప్పుడు దానిలో ఎవరైతే ఉన్నారో. మరి ఆ 3rd డిగ్రీ ఎంపీ ఏం గంజాయి చేశాడని ఏం చేశారు నిజంగా చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు విషయంలో వైసీపీ ఏదైతే తప్పు చేసిందో, జగన్ ఏదైతే తప్పు చేశాడో, సొంత పార్టీ విమర్శిస్తే కనుక నువ్వు 3rd డిగ్రీ వేస్తే నిజానికి ఈ జగన్ పతనానికి రఘురామకృష్ణరాజు బీజం వేశాడు. ఆయన ఆ విధంగా కొట్టుండకపోతే రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కడిగి పారేశాడు. ఓ 10-15 సీట్లు రఘురామకృష్ణరాజు వల్ల మైనస్ అయినాయి. ఆ రాజుల సెక్షన్ మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ క్యాస్ట్ మొత్తం మైనస్ అయింది. నువ్వు కూడా చేసావు కదా తప్పు. మరి ఆయన ఉన్నత కులమే. మరి అంటే ఈ అధికారాలు ప్రతిపక్షాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ వైసీపీని జగన్ను తప్పు అట్టడం కాదు. నేను ఎందుకంటే ముందే అన్నా, నా విశ్లేషణ అందరికీ నచ్చకపోవచ్చు. నువ్వు 3rd డిగ్రీ ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద ప్రయోగించావంటే ఎంత ధైర్యం? నిన్ను విమర్శించాడు, పొలిటికల్గా విమర్శిస్తే నువ్వు కొడతావా? కొట్టినందుకు ఏమైంది? ఇవాళ నువ్వు 11 సీట్లు పడిపోవడానికి రఘురామకృష్ణరాజు ఒక ప్రధాన కారణం కాలేదా? చంద్రబాబు ఎంత ఫైట్ చేశాడో అంత విధంగా రఘురామకృష్ణరాజు డేరుగా ఫైట్ చేసి రోజు ప్రజల్లో ఎండగట్టి ఆయన మాట్లాడితే వేలాది మంది లక్షలాది మంది చూశారు. సో నేనేంటంటే జగన్ పోలీసుల వైఖరి, రెడ్ బుక్, రాజ్యాంగం ఇవన్నీ ఓకే, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అన్నది తప్పుడు సంకేతం పంపిస్తుంది. ప్లస్ దీన్ని కులాల వారీగా చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కులాల వారీగా అయిపోయింది. నేను కమ్ అని, నేను కాపని, రెడ్ అని, దళిత్ అని, బీసీ అని, దీన్ని ఇప్పుడు కూడా కులాల వారీగా చేస్తే తప్పు. కారంచేడు, చుండూరు లాంటి ఘటనలు జరిగితే డెఫినెట్గా దాన్ని దళిత్ సంబంధించి కార్డు అది చేయాలి, ఆ విషయంలో ఖండించాలి. ఇప్పుడు ఈ విధంగా చేయడం తప్పు అని చెప్తాను. సో ఇక్కడ పోలీసులు చట్టాలను చేతిలోకి తీసుకోవడం తప్పు. కానీ పోలీసుల పర్పస్ ఏంటంటే మా పోలీస్ కానిస్టేబుల్నే కొట్టేంత ధైర్యం వస్తే వీళ్ళకి గంజాయికి, ప్లస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఫస్ట్ టైం ఇప్పుడు ఒకే తప్పును రిపీటెడ్గా చేశారనుకోండి, వాళ్ళకు కోర్టులు కూడా బెయిల్ ఎందుకు ఇవ్వవు? కొన్ని సందర్భాల్లో ఒకే తప్పును రిపీటెడ్గా చేస్తే వీళ్ళు బయట ఉంటే కనుక మరో తప్పు చేస్తారనుకుంటే అది చేస్తారు. వాళ్ళ మీద 8-10 కేసులు ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినా సరే వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్. ఓకే. సో అందుకని ఏంటంటే పోలీసులు వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చి మిగతా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తామని అనుకున్నారు. కానీ అది ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు డెఫినెట్గా మానవ హక్కుల సంఘము వాళ్ళ మీద, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఎవరు దాని మీద హర్షించరు. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోరు. అటు పోలీసులు తప్పే, జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పు. దాన్ని పోలీసులు విధానాన్ని ఇంట్లో ఉండి ఖండించి ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే అయ్యేది కాదు. ఇంటికి వెళ్ళడం వల్ల వేరే మెసేజ్ వచ్చింది. ఇంటికి వెళ్ళి మరి పోనీ వాళ్ళని పరామర్శించడం లేదు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించాడు. ఎందుకంటే వాళ్ళని కలిస్తే ఏమంటారు, రౌడీ షీటర్ని వీళ్ళు కలిశారని చెప్తారు. ప్లస్ ఇంకొకటి, అక్కడే అదే కులానికి సంబంధించి మరో దళిత కులానికి సంబంధించిన వ్యక్తిని వాళ్ళు మర్డర్ చేశారు అంటున్నారు, రవికిరణ్. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్లో కూడా చేశారు. సో ఇక్కడ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం అదో ఇదో కాదు, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడమో లేకపోతే వాళ్ళు కాదు. ఇష్యూ ప్రభుత్వానికి వాళ్ళకి కాదు కదా, పోలీసులకు ప్లస్ వీళ్ళకి మధ్య. బట్ డెఫినెట్ గా గంజాయికి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ లో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరిన్ని అత్యాచారాలు, ఎందుకంటే మత్తులో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. గంజాయి మత్తు ఆ విధంగా ఉంటుంది. అది చాలా గంజాయి ఒక విధంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా అయింది, గంజాయి పెరగడం కూడా. దాన్ని ఈ ప్రభుత్వం తగ్గించాలి. నిజంగా పోలీసుల హస్తం కూడా ఉంటే పోలీసులను కూడా శిక్షించాలి. అది మాత్రం మనం డెఫినెట్గా చేయాలి. ఆంధ్రప్రదేశ్ గంజాయి రైతే ఆంధ్రప్రదేశ్గా సాధ్యమైనంత త్వరగా చేయకపోతే మాత్రం ఈ నేరాల వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతారు. గంజాయి మత్తులో చేసే నేరాల వల్ల రేప్ చేస్తే దళితులు ఎఫెక్ట్ అవుతారు, కాపులు ఎఫెక్ట్ అవుతారు, కమ్మలు ఎఫెక్ట్ అవుతారు, రెడ్డిలు ఎఫెక్ట్ అవుతారు. వాడు మత్తులో ఉన్నవాడికి వాడు ఏ కులం అని చూస్ చేస్తాడా? అత్యాచారమో హత్యను కాదు కదా. సో అది అంటే ఇక్కడ దీనికి సంబంధించి చాలా ఓవరాల్గా
జగన్మోహన్ రెడ్డి ఎంచుకునే ఇష్యూ కరెక్టే, కానీ ఆయన చేసిన విధానం కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఓకే, సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం డిఎన్ఏలో. బ్రేక్ తర్వాత మరో టాపిక్ మీద చర్చిద్దాం.